హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2011లో విడుదలైన యు ఆర్ ద యాపిల్ ఆఫ్ మై ఐ అనే తైవనీస్ రొమాంటిక్ మెలోడ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. మన జీవితంలో ఉన్న ఈ పాయింట్ దగ్గర మనం ఆగి మన స్కూల్ లైఫ్ గురించి ఒకసారి ఆలోచించుకున్నామంటే చాలా మందికి వాళ్ళ స్కూల్ లైఫ్ నచ్చుతుంది. అంతే ఆపోజిట్గా చాలా మందికి వాళ్ళ స్కూల్ లైఫ్ పైన అసహ్యం కూడా వేస్తుంది. ఎందుకు ఈ స్టేట్మెంట్ని నేను మూవీ స్టార్ట్ అవ్వకముందే చెప్పాను, మీకు వీడియో మొత్తం చూసిన తర్వాత అర్థమవుతుంది. ఈ మూవీ మన స్కూల్ డేస్లో ఉన్న ఏదో ఒక్క మెమొరీనైనా మీ అందరికీ గుర్తు చేస్తుంది. దానికి మించి ఈ మూవీ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అస్సలు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. మూవీ స్టార్టింగ్ లో ఈ మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్ అయిన ట్యాంగ్ ని చూపిస్తారు. ట్యాంగ్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ పర్సన్ యొక్క వెడ్డింగ్ ని అటెండ్ అవ్వడానికి రెడీ అవుతూ ఉంటాడు. అలా రెడీ అవుతూ ఉన్న టైంలో ట్యాంగ్ తన స్కూల్ మెమరీస్ అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి రికాల్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడతో సీన్ కట్ చేసి 1994 ట్యాంగ్ యొక్క చైల్డ్హుడ్ ని చూపిస్తారు. ట్యాంగ్ ఒక టిపికల్ బ్యాక్ బెంచర్. అతనికి చదువు పైన ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు గాలికి మాత్రమే తిరుగుతూ ఉంటాడు. ట్యాంగ్ కి ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ లోనూ ఒక కామన్ పాయింట్ అయితే ఉంటుంది. వీళ్ళ ముగ్గురికి కూడా స్కూల్లో ఉన్న అందమైన అమ్మాయి అయిన చియా అంటే చాలా ఇష్టం. చియా చాలా బాగా చదువుతుంది. దానికి మించి క్లాస్లో ఉన్న అమ్మాయిలందరికన్నా కొంచెం అందంగా ఉంటుంది. అందుకే క్లాస్లో ఉన్న అబ్బాయిలందరూ కూడా చియా వెంట పడతారు. క్లాస్ రూమ్లో ఈయూ ఈయూ అని వెనక నాకు చేయడం రావట్లేదు, ఇలాగ సౌండ్లన్నీ చేస్తూ ఉంటారు వెనక బెంచ్లో కూర్చొని. ఎంతైనా బ్యాక్ బెంచర్స్ కాబట్టి మినిమం అల్లరి చేయకపోతే వాళ్ళకి రోజు గడవదు. కానీ టీచర్కి వాళ్ళు దొరికిపోతారు. అందుకే టీచర్ వాళ్ళిద్దరికి పనిష్మెంట్ ఇచ్చేలా బయటకి తీసుకువెళ్ళి నుంచో పెడతాడు. టీచర్ సిన్సియర్ స్టూడెంట్ అయిన చియాని బయటకి పిలిచి, ఇవాటి నుంచి ఈ బ్యాక్ బెంచర్స్ అందరినీ కూడా నువ్వే పట్టించుకోవాలి. వీళ్ళందరికీ చదువు చెప్పే బాధ్యత నీదే. నువ్వు బాగా చదువుతావు కాబట్టి కొంత నాలెడ్జ్ని వాళ్ళకి కూడా పంచు. వాళ్ళని బాగా చూసుకో. ఎక్స్ట్రా అసైన్మెంట్స్ని కూడా ఇచ్చి వాళ్ళని టార్చర్ చేయమని చెప్తాడు. టీచర్ ఆర్డర్స్ ప్రకారం ట్యాంగ్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కూడా చియాకి చుట్టూరా కూర్చోవాల్సి వస్తుంది. క్లాస్ రూమ్లో వాళ్ళందరూ చియాని అలా చుట్టుముట్టేస్తారు. ఇప్పుడు చియానే వీళ్ళందరికీ చదువు చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంగ్కి చియా పైన ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదు. అందరు అమ్మాయిల కన్నా కొంచెం అందంగా ఉంటే మాత్రం ఇంతమంది అబ్బాయిలు ఎందుకు ఆ అమ్మాయి వెనకాల పడుతున్నాడని తను ఆలోచిస్తాడు. చియా ఎంత పెద్ద పుస్తకాలు పురుగు అంటే వాళ్ళ క్లాస్లో ట్యాంగ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడని తనకి ఈ ఇన్సిడెంట్ తర్వాతే తెలిసి ఉంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు. ట్యాంగ్ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని అడిగితే ఆ అమ్మాయి తన బుక్ లోపల పిచ్చి గీతలు గీస్తూ ఉంటుంది. కానీ యాక్చువల్లీ తను డ్రాయింగ్ చేస్తూ ఉంటుంది. ట్యాంగ్ కళ్ళకు పిచ్చి గీతలని కనిపిస్తాయి. ఇలా చేస్తూ చేస్తూ ఉంటే నీ ఎనర్జీనే వేస్ట్ అవుతుంది. వీటి వల్ల నువ్వు లైఫ్లో ఏం సాధిస్తావు? పెద్ద అయిన తర్వాత నువ్వు ఇలాగ డ్రాయింగ్స్ చేసి ఏమీ సంపాదించలేవు కదా, కాస్త చదువుకోవమ్మా అని చెప్పి లెక్చర్లు పీకుతూ ఉంటాడు వీడేదో చదివేసినట్టు. స్కూల్లో చియాని ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలందరూ కూడా నానా కష్టాలు పడుతూ ఉంటారు. ఒకడు మ్యాజిక్స్ ని చేసి చియాని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఒక్కసారి కూడా వాడి మ్యాజిక్ ట్రిక్స్ ఫలించట్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా ప్రతిసారి వాడి మ్యాజిక్ ట్రిక్స్ అన్ని ఫ్లాప్ అవుతూ ఉన్నాయి. ఒకడు బాస్కెట్ బాల్ స్కిల్స్ ని ప్రదర్శిద్దాం అనుకుంటాడు. కానీ చియా వాడిని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇంకొకడు మ్యూజిక్ కాన్సర్ట్ కి తీసుకువెళ్ళాలనుకుంటాడు. ఒకడైతే ఏకంగా రాత్రి పూట చియా వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసి ఉంటాడు. అలా చియాని బుట్టలో వేసుకోవడానికి ఒక్కొక్కడు ఒక్కొక్కలా ప్రయత్నిస్తాడు. కానీ ఎవరి ప్రయత్నం కూడా సఫలం అవ్వదు. అందరూ ఫెయిల్ అవుతూనే ఉంటారు. క్లాస్ రూమ్ లో వాళ్ళ స్ట్రిక్ట్ ఇంగ్లీష్ మ్యామ్ స్టూడెంట్స్ అందరినీ ఇంగ్లీష్ నోట్స్ ఓపెన్ చేయమని అంటుంది. కానీ ఇవాళే చియా ఇంగ్లీష్ నోట్ ని మర్చిపోయి ఉంటుంది. తను టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఏ రోజు కూడా తను నోట్స్ మర్చిపోలేదు. ఇప్పుడు ఆ టీచర్ చేతిలో తిట్లో తనలో తినాల్సి వస్తుందేమో అని టెన్షన్ పడుతున్న టైంలో ట్యాంక్ తన నోట్స్ ని చియాకి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ట్యాంక్ కి పనిష్మెంట్ దొరుకుతుంది. తను హ్యాపీగా పనిష్మెంట్ ని తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. చియా కాస్త రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ట్యాంక్ కి థ్యాంక్స్ చెప్పడానికి అతన్ని అయితే కలుస్తుంది. ఎందుకు నువ్వు చదవు, నువ్వు కూడా ఒకవేళ చదువుకున్నావంటే మంచి మార్క్స్ని తెచ్చుకోగలుగుతావు కదా, ఇలాగ ప్రతిసారి పనిష్మెంట్స్ ఇంకా టీచర్స్ చేత తిట్లు తినాల్సిన అవసరం కూడా వచ్చి ఉండేది కాదు అని అంటుంది. ట్యాంక్ దానికి సమాధానంగా, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు, కానీ ఒకవేళ ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చిందంటే ఖచ్చితంగా నేను బాగా చదువుతాను. ఎంత బాగా చదువుతానంటే ఆఖరికి నువ్వే నాకు కింద ర్యాంక్లో ఉండాల్సి వస్తుంది. అందుకే ఎందుకులే నువ్వు మళ్ళీ ఏడుస్తావేమో, కింద ర్యాంక్కి వెళ్ళిపోతే నువ్వు బాధపడతావని నేనే చదవకుండా ఉంటున్నానని సాకు చెప్తాడు. ఇక ట్యాంక్ కోసం ఒక స్పెషల్ అసైన్మెంట్ని కూడా తీసుకొని వస్తుంది. ఒకవేళ నువ్వు ఈ అసైన్మెంట్లో ఉన్న ఆన్సర్స్ అన్నిటిని నీ అంతలు నువ్వే పెట్టగలిగావంటే ఖచ్చితంగా రాబోతున్న టెస్ట్లో నీకు 50% మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయని చెప్తుంది. ఇంటికి వెళ్ళిన ట్యాంక్ ఆ అసైన్మెంట్ గురించి పూర్తిగా మర్చిపోతాడు. కానీ లేట్గా గుర్తొస్తుంది. ఎలాగో ఆ పిల్ల చెప్పింది కదా, చేయకపోతే మళ్ళీ ఫీల్ అవుతుందేమో అనుకొని తనకి తెలిసిన కొన్ని ఆన్సర్స్ని పెడతాడు. చేసినవే కొన్ని, వాటిలో మెజారిటీ అన్ని తప్పులే ఉంటాయి. అందుకోసమే చియా అతనికి సజెస్ట్ చేస్తుంది, నెక్స్ట్ టైం నుంచి టెక్స్ట్ బుక్ని చదివిన తర్వాత ఇలాంటి అసైన్మెంట్స్ని సాల్వ్ చేయి. అప్పుడు అసైన్మెంట్లో ఉన్న ఆన్సర్స్ అన్నీ కూడా కరెక్టే అవుతాయని. నెక్స్ట్ డే కూడా చియా ట్యాంక్కి ఒక అసైన్మెంట్ని ఇస్తుంది. ఈసారి ట్యాంక్ ఆ అసైన్మెంట్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. తను చెప్పినట్టే టెక్స్ట్ బుక్స్ అన్నింటిని చదివిన తర్వాత అసైన్మెంట్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ట్యాంక్ ఇంత సీరియస్గా ఎప్పుడు లేని విధంగా చదువుకుంటూ ఉండడంతో వాళ్ళ మమ్మీ కూడా అవాక్ అవుతుంది. అందుకోసమే ట్యాంక్ కోసం ఫుడ్, ఫ్రూట్స్, నీళ్ళు అన్నీ తీసుకొస్తూ ఉంటుంది టైంకి. ట్యాంక్తో చాలా ప్రేమగా కూడా మాట్లాడుతూ ఉంటుంది. జనరల్గా చదువుకుంటే అందరు మమ్మీలు ఎలా అయితే బిహేవ్ చేస్తారో వీళ్ళ మమ్మీ కూడా అలానే బిహేవ్ చేస్తుంది. ఏదైతేనేమి ట్యాంక్ కష్టంతో పాటు బోల్డ్ అనే తిప్పలు కూడా పడి ఆఖరికి ఆ హోంవర్క్ని కంప్లీట్ చేసి చియా చేతిలో
చేతిలో అయితే పెడతాడు. చియా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ట్యాంగ్ మెల్లమెల్లగా చదవడం మొదలు పెడుతున్నాడు కాబట్టి ట్యాంగ్ చియాని ఒక క్వశ్చన్ అడుగుతాడు. మనకి ఇప్పుడు స్కూల్లో నేర్పిస్తున్నారు కదా మ్యాథ్స్, ఫిజిక్స్, గ్రావిటీ ఇంకా లాగరిథమ్స్ అని. ఇవన్నీ మనకి జీవితంలో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉపయోగపడతాయా, ఎందుకు మనం ఇవన్నీ నేర్చుకోవాల్సి వస్తుందని అడుగుతాడు. చాయ్ చాలా తెలివిగా మనం జీవితంలో నేర్చుకున్న ప్రతి ఒక్క దాని నుంచి రిటర్న్గా ఏదో ఒకటి పొందాలని కోరుకోకూడదు. నేర్చుకోవాల్సి వస్తుందంటే దాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రస్తుతానికన్నా అది ఉపయోగపడుతుంది కదా అని అయితే రిప్లై ఇస్తుంది. ట్యాంగ్ కోసం చియా రాత్రి స్కూల్లోనే ఉండిపోయి అతనికి స్టడీ ఆర్ క్లాసెస్ని కూడా తీసుకుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి చదువుకుంటారు. ఇక్కడే వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ట్యాంగ్లో కాన్ఫిడెన్స్ ఫుల్గా వచ్చేసి ఉంటుంది. చియా హెల్ప్ లేకపోయినా సరే అతను ఇంకా బాగా చదవగలుగుతానని అయితే అతనికి అనిపిస్తుంది. అందుకోసమే చియాతో ఒక బెట్ని అయితే వేసుకుంటాడు. రాబోతున్న ఎగ్జామ్స్లో నీకు ఎక్కువ మార్క్స్ వస్తాయా లేదా నాకు ఎక్కువ మార్క్స్ వస్తాయో చూద్దాము. ఒకవేళ నాకే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అంటే నువ్వు నీ జడకి ఒక పిల్లకనైతే వేసుకొని రావాలి. సింగిల్ పిల్లక వేసుకుంటే నువ్వు చాలా బాగుంటావని చెప్తాడు. చియా లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక అబ్బాయి తన్ని కాంప్లిమెంట్ చేయడంతో చియా కూడా తన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ నాకు కనుక ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అంటే నువ్వు నీ హెయిర్ని షార్ట్గా చేసుకోవాలి, హెయిర్ కట్ చేయించుకోవాలనే ఒక ఛాలెంజ్ని విసురుతుంది. ఇద్దరికిద్దరు కూడా బెట్ని యాక్సెప్ట్ చేసుకుంటారు. వారం రోజులు ట్యాంక్ కదలకుండా మెదలకుండా పుస్తకాల ముందే అలా కూర్చొని చాలా కష్టపడి చదువుతాడు. సిన్సియర్గా ఎగ్జామ్ని కూడా ఇస్తాడు. ఎగ్జామ్ రిజల్ట్స్ బయటికి వచ్చిన తర్వాత ట్యాంక్ మార్క్స్ చాలా అంటే చాలా హైగా ఇంప్రూవ్ అయ్యి ఉంటాయి. కానీ ఎంతైనా చియా స్కోర్ని మాత్రం అతను బీట్ చేయలేకపోతాడు. చియానే ఈ బెట్లో గెలుస్తుంది కాబట్టి అతను సెలూన్కి వెళ్ళి తన హెయిర్ కట్ కూడా చేయించుకుంటాడు. స్కూల్కి కూడా అదే షార్ట్ హెయిర్తో వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారు ఇంత సడన్గా ఎందుకు జుట్టుని కట్ చేయించుకున్నావని. అదే టైంకి మనం చియాని చూస్తాము. ట్యాంక్ బెట్లో ఓడిపోయి ఆమె బెట్లో గెలిచిన తర్వాత కూడా ట్యాంక్ కోరాడు కాబట్టి ట్యాంక్ యొక్క కోరికని తీర్చడం కోసం ఆమె తలకు ఒక పోనీటైల్ని వేసుకొని స్కూల్కి వస్తుంది. ఆ పిల్లకని చూసిన తర్వాత ట్యాంక్ డిసైడ్ చేసుకుంటాడు ఇంకా ఇవాళ నుంచి ట్యాంక్ కోసమన్న అతను కష్టపడి చదవాలని. క్లాస్ రూమ్ లోపలికి సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఒక స్టూడెంట్ యొక్క డబ్బులు మిస్ అవుతూ ఉన్నాయి, మీ క్లాస్ నుంచి ఆ దొంగ ఉన్నాడని నేను అనుకుంటున్నాను, మీ క్లాస్లో దొంగతనం ఎవరు చేసి ఉండొచ్చేమో అని మీరు అనుకుంటున్నారో ఒక చిట్టి పైన వాళ్ళ పేరుని రాసి అయితే నాకు ఇవ్వండి అని అంటాడు. కానీ ఈ ఐడియా ట్యాంగ్ యొక్క ఫ్రెండ్కి నచ్చదు. అందుకే అతను వెంటనే నుంచొని అపోజ్ చేస్తే చియాకి కూడా నచ్చకపోవడంతో ఆమె కూడా వెంటనే నుంచొని నాకు ఈ సలహా అస్సలు నచ్చలేదని అంటుంది. ఇంకా చియాని ఇష్టపడే వాళ్ళందరూ కూడా వెంటనే నుంచుంటారు. అందరూ కూడా వాచ్మెన్ యొక్క ఈ ఐడియాని అపోజ్ చేస్తారు. అయినా కూడా వాచ్మెన్ వాళ్ళందరి బ్యాగ్స్ని చెక్ చేయాలనుకునేసరికి అందరికందరూ కూడా వాచ్మెన్ పైకి బ్యాగ్లను విసురుతారు. వీళ్ళందరూ చేసిన ఈ పనికి చియా ట్యాంక్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా బయటికి వెళ్ళి గోడ కుర్చీ వేయమని పనిష్మెంట్ అయితే వస్తుంది. చియా ఏడుపుని ఆపుకోలేకపోతుంది. చిన్న పిల్లలాగా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే పాపకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక్క టీచర్ కూడా పనిష్మెంట్ ఇవ్వలేదంట. మొదటిసారి తన జీవితంలో పనిష్మెంట్ తీసుకుంటూ ఉండడంతో కళ్ళంట నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయని చెప్తుంది. పక్కనే ఉన్న అబ్బాయిలందరూ కూడా నువ్వు చాలా బ్రేవ్, ఇవాళ నువ్వు చేసింది చాలా మంచి పని, కాకపోతే దానికి అప్పుడప్పుడు ఇలాంటి పనిష్మెంట్స్ వస్తూ ఉంటే పట్టించుకోకూడదు అంతే అని దాన్ని చీరప్ చేస్తారు. దానివల్ల చియాకి కూడా ఏడుపు ఆగిపోయి నవ్వైతే వస్తుంది. పనిష్మెంట్ తీసుకుంటూ కూడా వాళ్ళందరూ సరదాగా టైంని స్పెండ్ చేస్తారు. అలా రోజులు గడుస్తూ ఉంటే వాళ్ళ స్కూల్ లైఫ్ పూర్తయిపోతుంది. ఫేర్వెల్ రోజున చియాని తన ఫ్రెండ్ అడుగుతుంది ఆ అబ్బాయి గ్యాంగ్ మొత్తంలో కూడా నీకు ఏ అబ్బాయి అంటే ఎక్కువ ఇష్టం అని. తన ఫ్రెండ్ చెవిలో చెప్తుంది ట్యాంగ్ అని. ఫ్రెండ్స్ అందరూ కలిసి బీచ్కి పిక్నిక్ కోసం అయితే వస్తారు. అక్కడ నీళ్ళల్లో వాళ్ళందరూ తడిచి బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత కూర్చొని పెద్దోళ్ళలాగా వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. కొంచెం పెద్దయిన తర్వాత వాళ్ళు ఏం జాబ్ చేయాలనుకుంటున్న దాని గురించి మాట్లాడుతున్నారు. ఇద్దరు ముగ్గురు అమెరికా వెళ్ళాలని ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారంట. చియా మాత్రం తన జీవితంలో అప్పుడే అలాంటి పెద్ద డెసిషన్స్ని తీసుకోలేదని అయితే చెప్తుంది. తను ముందు యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ని క్లియర్ చేద్దామని అయితే ఆలోచిస్తూ ఉంది. ట్యాంక్ కూడా అంటాడు నేను ఈ ప్రపంచం మొత్తంలోనూ కూడా ఒక పెద్ద చేంజ్ని తీసుకువచ్చే జాబ్ చేయాలనుకుంటున్నానని. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ బయటికి వస్తాయి. చియా రిజల్ట్స్ని చూసుకొని ఏడుస్తుంది. ట్యాంక్ తన్ని ఓదార్చడానికి తన దగ్గరికి వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నా జీవితం మొత్తాన్ని సాక్రిఫైస్ చేసి చదువు అని చదువుకుంటూనే ఉన్నాను. కానీ ఇప్పుడు అనుకున్న యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్లో కూడా పాస్ అవ్వలేకపోయాను. నేను చదివిందంతా వృధా అయిపోయిందని బాధపడుతుంది. సో ఇప్పుడు తన లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న తన చైల్డ్హుడ్ డేస్ మాత్రం తనకి మళ్ళీ తిరిగి వెనక్కి రావని అయితే మనకి ఈ సీన్ ద్వారా చూపిస్తారు. ఏ టైంలో చేయాల్సిన పనులు ఆ టైంలో చేస్తేనే బాగుంటుంది. ఆ తర్వాత ట్యాంక్ చియాకి ఏదో చెప్పాలని అయితే చెప్తాడు. చియాకి అర్థమైపోయి ఉంటుంది ట్యాంక్ ఇప్పుడు అతని మనసులో ఉన్న ఫీలింగ్స్ని చియాకి కన్ఫెస్ చేయడానికి ఇక్కడికి వచ్చాడని. అందుకే చియా నువ్వు ఇక్కడికి నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చావు కదా అని అడుగుతుంది. ఇంకా ఆమె నోటి నుంచి డైరెక్ట్గా పదాలన్నీ వచ్చేసరికి ట్యాంక్ నోరు పడిపోతుంది. అతనేమి మాట్లాడలేకపోతాడు. సైలెంట్గా ఆమె ఏడుస్తూ ఉంటే ఆమెను చూస్తూ ఉండిపోతాడు. ఇద్దరు వేర్వేరు యూనివర్సిటీస్లోకి వెళ్లాల్సిన టైం ఆసన్నం అవుతుంది. ఇద్దరి దారులు వేరైపోతాయి. కానీ ట్యాంక్కి తన కొత్త హాస్టల్ అసలు నచ్చలేదు. చాలా ఇరుగ్గా ఉంటుంది. కానీ రోజులు గడిచే కొద్దీ అతనికి నిదానంగా అతని హాస్టల్ లైఫ్ అలవాటైపోతుంది. రాత్రి వాళ్ళకి కాస్త టైంలో అయితే ఇస్తారు వాళ్ళ ఫ్యామిలీతో కాల్ మాట్లాడుకునేందుకు. ట్యాంక్ వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేయకుండా చియాకి కాల్ చేస్తాడు. అతని
దగ్గర ఉన్న డబ్బుల్ని మొత్తం ఈ కాల్ కోసమే చేసేస్తూ ఉంటాడు. చియాకి కాల్ చేసి ఒకరోజు చెప్తాడు, వెల్కమ్ పార్టీలో నువ్వు ఏ అబ్బాయితో కూడా డాన్స్ చేయొద్దని. క్రిస్మస్ హాలిడేస్కి మళ్ళీ ట్యాంక్ ఇంకా చియా ఇద్దరు కూడా కలుస్తారు. ఇద్దరు వాళ్ళ టైంని చాలా క్వాలిటీగా స్పెండ్ చేస్తూ కలిసే తిరుగుతారు. రోజంతా బోల్డ్ అని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తారు కూడా. ఇక్కడే చియా చెప్తుంది తన గురించి ఇంకా ట్యాంక్ చాలా విషయాలు తెలుసుకోవాలని. కానీ ట్యాంక్ మాత్రం ప్రస్తుతం చియాని ప్రేమించడం తప్ప ఇంకేమీ చేయనని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు స్కై లాంతర్స్ని గాల్లోకి వదిలే టైంలో చియా, నువ్వు నాకు ప్రపోజ్ చేసావు, మరి నేను ఇంకా నీకు రిప్లై ఇవ్వలేదు కదా, ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటున్నావని అడుగుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా, ఐ విల్ జస్ట్ లవ్ యూ అంతే, నువ్వేం మాట్లాడద్దు, నా ప్రేమని మాత్రమే పొందు అని అంటాడు. ఎక్కడ మళ్ళీ చియా అతని మనసుని విరక్కొడుతుందేమో, బ్రేకప్ చెప్పేస్తుందేమో అని ట్యాంక్ భయపడతాడు. ట్యాంక్ చియా కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. అతని దృష్టిలో స్పెషల్గా చేయడం అంటే ఒక రెస్లింగ్ మ్యాచ్ అంట. అతను బ్రూస్ లీకి చాలా పెద్ద ఫ్యాన్ కాబట్టి ఇప్పుడు ఒక స్ట్రాంగ్ అబ్బాయితో ఫైట్ చేసి ఆ మ్యాచ్లో గెలిచి చియాకి అతను ఎంత స్ట్రాంగో ప్రూవ్ చేద్దాం అనుకుంటాడు. దీని గురించి చియాకి కూడా కాల్ చేసి చెప్తాడు. కానీ చియా ఈ మ్యాచ్లో పార్టిసిపేట్ చేయొద్దని చెప్తుంది. అయినా కూడా చియా మాటల్ని వినిపించుకోకుండా ట్యాంక్ మ్యాచ్లో పార్టిసిపేట్ చేస్తాడు. ఎదురు అబ్బాయి నుంచి దెబ్బల్ని కూడా కాస్తాడు. అతనికి బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. చియా కంగారు పడిపోయి తన యూనివర్సిటీ నుంచి వీళ్ళ యూనివర్సిటీ వరకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. చూస్తే అక్కడ ట్యాంక్ మ్యాచ్లో పార్టిసిపేట్ చేసి ఉంటాడు. చియాకి చాలా కోపం వచ్చేస్తుంది. నువ్వు నా కోసం ఏదైనా స్పెషల్గా చేయాలనుకుంటే నన్ను ఇంప్రెస్ చేసేలాగా మంచిగా ఏదైనా చేయి, కానీ ఇలాంటి పిచ్చి పనులని చేయడం వల్ల నేనైతే ఇంప్రెస్ అవ్వను. నేను నీకు ఆల్రెడీ ఫోన్లోనే చెప్పాను ఈ మ్యాచ్లో పార్టిసిపేట్ చేయొద్దని. అయినా కూడా నువ్వు నా మాటని వినిపించుకోకుండా ఈ మ్యాచ్లో పార్టిసిపేట్ చేసావంటే నీకు నా మాట పైన అసలు లెక్కే లేదు. నువ్వు నా మాటకి వాల్యూనే ఇవ్వట్లేదు. నా మాటకి వాల్యూ లేని చోట నేను ఉండాలనుకోవట్లేదు. నాకు విలువివ్వని అబ్బాయిని నేను ప్రేమించాలని కూడా అనుకోవట్లేదు. నీ ప్రపోజల్కి నా ఆన్సర్ నో అని చెప్తుంది. ఇంకా మాటల్లోనే మాటగా ట్యాంక్ చాలా చైల్డిష్ అని, అతను కాస్త మెచ్యూర్ అవ్వాలి, బ్రెయిన్ కాస్త మెచ్యూర్ అయితే చాలా బాగుంటుందని చియా కాస్త రూడ్గా మాట్లాడుతుంది. ట్యాంక్ ఇదంతా చియా కోసమే చేశాడు. సరదాగా చేసిన ఈ చిన్న విషయం పైన చియాకి ఎందుకు ఇంత కోపం వస్తుందో ట్యాంక్కి అర్థం కాలేదు. ఇంకా చియా మాట్లాడిన రూడ్ మాటలన్నీ కూడా ట్యాంక్కి చాలా కోపం తెప్పిస్తాయి. అతనికి కూడా కాస్త కోపం వస్తుంది. ఇంకా చియా మొహం కూడా చూడకుండా ఆమె మాట్లాడుతున్న ఆమె మాటల్ని వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చియా వెయిట్ చేస్తుంది ట్యాంక్ మళ్ళీ వెనక్కి వస్తాడేమో అని. కానీ ఎంతసేపు వెయిట్ చేసినా ట్యాంక్ మాత్రం వెనక్కి తిరిగి రాలేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత 2 ఏళ్ళు గడిచిపోతాయి. 2 ఏళ్ల టైం స్పాన్లో ఇద్దరికిద్దరు కూడా ఒకరికి ఒకరు ఒక్కసారి కూడా కాల్ చేసుకోలేదు. ఇద్దరికి చాలా అంటే చాలా ఎక్కువ ఈగో అడ్డొచ్చింది అనుకుంటా. అందుకే ఎవరు ముందు కాల్ చేస్తారని ఇంకొకరు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఎవరికి కాల్ చేసుకోలేకపోయారు. ఇద్దరి మధ్యన అటాచ్మెంట్ కాస్త డిటాచ్మెంట్గా మారింది. ఇద్దరికిద్దరు దూరం అయిపోయారు. ఒకరోజు సడన్గా వాళ్ళ కంట్రీలో ఎర్త్క్వేక్ అయితే వస్తుంది. బాయ్స్ హాస్టల్ మొత్తము కూడా హడావిడి అయిపోతుంది. ట్యాంక్కి కూడా చియా గురించిన ఆలోచన అయితే ఇప్పటికీ వస్తుంది. అందుకే అతను వాళ్ళ హాస్టల్లో సిగ్నల్ రాకపోవడంతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ సిటీ అవుట్స్కట్స్లోకి వచ్చి చియాకి కాల్ చేసి, ఎలా ఉన్నావు, సేఫ్గానే ఉన్నావా, ఏమీ కాలేదు కదా అని అడుగుతాడు. 2 ఏళ్ల తర్వాత నేను నీకు గుర్తొచ్చానా, నేను సేఫ్గానే ఉన్నాను, స్ట్రీట్ పైన ఉన్నాను, నువ్వెలా ఉన్నావని అడుగుతుంది. నేను కనీసం ఇప్పటికన్నా కాల్ చేశాను, నువ్వు నాకు ఆ కాల్ కూడా చేయలేదు కదా అని ట్యాంక్ అంటాడు. ఇద్దరికి మళ్ళీ ఈగో అడ్డొస్తుంది. ఇద్దరికిద్దరు కూడా ఒకరిని ఒకరు అడగలేకపోతారు. మళ్ళీ మన ఇద్దరం తిరిగి స్కూల్ డేస్ని జీవిద్దామా, మళ్ళీ మన ఇద్దరం రిలేషన్షిప్లోకి వద్దామా అని. ఇద్దరు కూడా ఒకరితో ఒకరు చాలా ఫార్మల్గా మాట్లాడుకుంటారు. ఇద్దరు మనసులో అనుకుంటారు, వేరొక ప్యారలల్ యూనివర్స్లో ఉన్నా లేకపోతే వచ్చే జన్మలో ఉన్నా వీళ్ళిద్దరూ లవర్స్గా ఉండాలని. ఎందుకంటే వీళ్ళిద్దరి యొక్క ఆలోచన విధానాన్ని చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలుస్తారన్న నమ్మకం అయితే మనెవ్వరికి కూడా కలవదు. ఇద్దరికి చాలా ఎక్కువగా ఈగో ఉంటుంది. ఎవరి యాటిట్యూడ్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఇద్దరికిద్దరు కూడా తగ్గలేకపోతారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు పెద్ద అయిన తర్వాత అవ్వాలనుకుంటున్నది అవ్వలేకపోతారు. చాలా మంది ఫెయిల్ అయ్యి ఉంటారు. ఇదే నిజానికి రియాలిటీ. అనుకున్నది అనుకున్నట్టు పెద్ద అయిన తర్వాత ఏమి మనం నిజంగా అయిపోము. చాలా మంది ఫెయిల్ అవుతారు కూడా. బాస్కెట్బాల్ బాగా ఆడేవాడు కార్ మెకానిక్ అవుతాడు. ఇంకా చియాని ఎప్పుడు మ్యాజిక్ ట్రిక్స్తో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉండేవాడు. లైబ్రరీలో ఒక చిన్న జాబ్ని అయితే చేసుకుంటూ ఉన్నాడు. ఇలా ఒక స్పెక్ట్స్ పెట్టుకొని ఉన్న ఈ అబ్బాయి ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ని సాధించగలిగాడు. ఒకే ఒక్క అబ్బాయి మాత్రమే తను అనుకున్న డ్రీమ్ని సాధించగలిగాడు. అమెరికా వెళ్ళి అక్కడ చదువుకోవాలని ఆ డ్రీమ్ని తను అచీవ్ చేయగలిగాడు. స్కూల్లో 24 గంటలు డ్రాయింగ్ పైన ఫోకస్ చేస్తూ తన పేపర్స్ పైన స్క్రిబుల్ చేస్తూ ఉన్న ఆ అమ్మాయిని ట్యాంక్ ఎందుకు పనికి రాకుండా పోతావని తిట్టి ఉంటాడు కదా, అదే అమ్మాయిని మనకి ఇప్పుడు చూపిస్తారు. తను వాళ్ళ కంట్రీలోనే పెద్ద ఆర్టిస్ట్ అయ్యి ఉంటుంది. తను తన డ్రీమ్స్ని ఫాలో అయింది. ఎవరు ఎన్ని మాటల్ని అన్నా వాళ్ళ మాటలేమి పట్టించుకోకుండా తన పైన తను విశ్వాసాన్ని ఉంచుకునింది. అలా ఈ ఫ్రెండ్స్ అందరి యొక్క స్కూల్ టు కాలేజ్ టు యూనివర్సిటీ అని ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వరకు వాళ్ళ జర్నీ మొత్తాన్ని కూడా మనకి చూపిస్తారు. సీన్ మళ్ళీ ప్రెసెంట్లోకి వచ్చేస్తుంది. స్టార్టింగ్ సీన్లో మనం చూసి ఉంటాం కదా, ట్యాంక్ ఒక ఇంపార్టెంట్ పర్సన్ వెడ్డింగ్ కోసం రెడీ అవుతూ ఉంటాడు. ట్యాంక్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ పెళ్లికి అటెండ్ అయిపోతారు. వాళ్ళందరూ కలిసి కూర్చొని పెళ్లి కూతురు ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటారు. చూస్తే ఆ పెళ్లి కూతురు ఇంకెవరో కాదు, చియానే అయి ఉంటుంది. చియా వేరొక
ర్యాండమ్ అబ్బాయిని ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు నిజంగానే ఇష్టపడ్డారు కాబట్టి ఇంకా ఎవ్వరి గురించి ఆలోచించకుండా పెళ్లి చేసేసుకుందామని డిసైడ్ అయ్యారు. నడుస్తున్న పెళ్లి కూతుర్ని చూసిన ట్యాంగ్ అతని మనసులో చియా కోసం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే చియా ఒక రైట్ పర్సన్ని ఆఖరికి వెతుక్కోగలిగింది కాబట్టి. ఇంకా చియా తన లైఫ్లో సక్సీడ్ అవ్వగలిగింది. ఇప్పుడు ట్యాంగ్ వంత అయి ఉంటుంది. ట్యాంగ్ కూడా తన జీవితంలో ఏదో ఒకటి అచీవ్ చేయాలనుకుంటాడు. అంతేకాకుండా ప్రతి ఒక్కరి స్టోరీకి ఒక హ్యాపీ ఎండింగ్ దొరకదు. కొన్నిసార్లు సాడ్ ఎండింగ్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుందని తను మనందరికీ చెప్తాడు. స్కూల్ లవ్ చాలా మంది జీవితాల్లో వాళ్ళ ఫస్ట్ లవ్ అయి ఉండొచ్చు. దూరం నుంచి చూస్తూ ఉన్న ఒక అమ్మాయిని మనం మనసులోనే ఇష్టపడతాం, కానీ ఆ అమ్మాయికి మన ఫీలింగ్స్ని కరెక్ట్ టైంకి చెప్పలేకపోతాము. తను ఇంకా మీరు ఇద్దరు కూడా వేరు దారుల్లో వెళ్ళిపోతారు. మరి ఇంకెప్పుడు కూడా మీరు ఇద్దరు కలవలేకపోతారు. అలా 90% ఆఫ్ స్కూల్ లవ్ స్టోరీస్ ఫెయిల్ అవ్వడానికి ఎన్నెన్నో కారణాలు ఉంటాయి. కానీ ట్యాంగ్ ఇంకా చియా యొక్క లవ్ స్టోరీ సక్సెస్ అవ్వకపోవడానికి ముఖ్య కారణం మాత్రం వాళ్ళిద్దరి మనసులో ఉన్న ఈగో మాత్రమే. మనిషి లోపల ఈగో అనేది అస్సలు ఉండకూడదు. ఈగో ఉండడం వల్ల వాళ్ళే ఫస్ట్ మనతో మాట్లాడాలి. గొడవ అయిన తర్వాత నేను వాళ్ళని అప్రోచ్ అవ్వను అని మనం ఆలోచిస్తాము. దానివల్ల మనము ఇంకా వాళ్ళు ఇద్దరు కూడా చాలా నష్టపోతారు. మనకి ఉన్న ఈ చిన్న జీవితంలో మనం హ్యాపీగా ఉంటూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉంచడానికి ట్రై చేయాలి. లాస్ట్ సీన్లో ట్యాంగ్ ఇంకా చియా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క చైల్డ్హుడ్ అంటే స్కూల్ మెమొరీస్ అన్నిటినీ కూడా మరొకసారి తలుచుకుంటూ ఉంటారు. ఆ మెమొరీస్ అన్నిటిని మరొకసారి రివైండ్ చేస్తూ చూపిస్తారు. ఇదే సీన్ని చూపిస్తూ ఈ మూవీని అయితే సాడ్గా కాకపోయినా ఒక రియలిస్టిక్ వేలో ఎండ్ చేశారు. ఈ మూవీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీ స్కూల్ ఎక్స్పీరియన్సెస్ని కూడా కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడానికి ఫ్రీగా ఫీల్ అవ్వండి. ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూసేయగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.